श्रीगुरुभ्यो नमः। हरिः ओं। दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्त्यै स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्यदुःखभयहारिणि का त्वदन्या సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 9/7/2024 మంగళవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, శుక్లపక్షము, తదియ ఉదయం 6:09 వరకు ఉండి తదుపరి చవితి ప్రారంభమవుతున్నది. ఆశ్లేష నక్షత్రం ఉదయం 7:53 వరకు ఉండి తదుపరి మఖా నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుంచి 9:20 వరకు, తిరిగి రాత్రి 11:15 నుంచి 11:59 వరకు. వర్జము రాత్రి 9:04 నుంచి 10:50 వరకు. అమృత ఘడియలు ఉదయం 6:09 నుంచి 7:53 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుంచి 4:58 వరకు. సూర్యోదయం 5:52, సూర్యాస్తమయం 6:51. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య లాభాలు, శుభవార్తా శ్రవణం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, సోదరుల మధ్య సఖ్యత, కోర్టు వివాదాలు సమసిపోవడం, అన్యోన్య దాంపత్యము, అనుకూలవంతమైనటువంటి ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో పెళ్ళవడం, శుభకరమైన సంతాన వార్తలు కూడా ఆనందాన్ని కలిగించబోతున్నాయి. అలాగే కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా అనుకూలత ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి శుభయోగము, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి సానుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తువ్వ వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు, ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశాలు, సమస్తమైనటువంటి కార్య అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధుమిత్రులతో అనుకూలత, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, ముఖ్యమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు మీకు మంచి లాభాన్ని కలిగించబోతున్నాయి. వివాహ సంబంధ చర్చల్లో లాభాలు పొందుకోవచ్చు. మాతాపితృ సౌఖ్యంతో పాటు ఇంట్లో ఏదన్నా ఉత్సవం జరిగే అవకాశం, అంటే షష్ఠపూర్తి మహోత్సవం కానీ, బారసాల ఉత్సవం కానీ లాంటి జరిగే అవకాశాలు, లేదా వివాహాది సంబంధ చర్చల్లో సఫలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కాల నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో మంచి లాభాలు, ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది. అంటే ఒక చార్ధామ్ యాత్ర కానీ, ఇతరత్ర ఏదన్నా యాత్ర చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. లేదా ఇతర మతాల వాళ్ళు కూడా వారి వారి పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశం కనబడుతుంది. వృత్తి, ఉద్యోగాదుల లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో మంచి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా మంచి లాభాలు, విదేశాల్లో ఉన్నతమైనటువంటి వ్యాపార లాభం కనబడుతుంది. విదేశాల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తితో పాటుగా విదేశాలలో నూతన భాగస్వామ్య వ్యాపారం కానీ, నూతన గృహయోగం కానీ పొందుకునే అవకాశం, వీసా సంబంధ సౌలభ్యం, స్థిరమైన వీసా, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశం. ఇక చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా లాంటి వ్యాపారంలోనూ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి బాగుండబోతోంది. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు.
అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి కూడా మంచి లాభము, ఆనందయోగం. ఈరోజంతా మీకు శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే. అనుకున్నటువంటి ప్రతి చోట, ప్రతి విషయంలో కూడా లాభము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఉద్యోగ లాభము, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశం. విదేశాల్లో కూడా విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఊహించని విజయం. ఎంతో కష్టపడి నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నటువంటి వ్యక్తులకి చాలా మంచి ప్రయోజనం కలిగించే ఉద్యోగం కానీ, ఆస్తి లాభం కానీ, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారడం కానీ, సోదరుల మధ్య సఖ్యత కానీ, ఆకస్మికమైనటువంటి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల కానీ ధన ప్రాప్తి పొందుకోవచ్చు. కఠినమైనటువంటి సవాళ్ళు ఈజీగా సాల్వ్ చేసుకునేటువంటి అవకాశం. విద్యాలాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ అని పరీక్ష విజయం. చాలా మటుకు వీసా కోసం ఎదురు చూస్తున్నారు. రిఫ్యూజ్ అనే వీసా ఉన్నారు కదా, ఆ రిఫ్యూజ్ అనే వీసా వాళ్ళు స్లాట్స్ ఎప్పుడు బుక్ అవుతాయా, ఎప్పుడు ఓపెన్ అవుతాయని ఎదురు చూస్తున్న వాళ్ళకి తప్పకుండా ఈ వారంలో ఓపెన్ అయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. తప్పకుండా ఈరోజు నుంచి ఇంతకుముందు గత వారంలో కానీ గత మాసంలో రిఫ్యూజ్ అయినటువంటి వీసా అభ్యర్థులందరూ కూడా ఈ వారంలో తప్పకుండా మీరు వీసా పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి వీసా సౌలభ్యం, వాహన యోగం, ధనయోగం, అదృష్టయోగం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో, ముద్రణాలయంలో, గ్యాస్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను రాజకీయ రంగంగా అభివృద్ధి పొందుకోవచ్చు. సినిమా రంగంలో వ్యాపార లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఇలా అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కష్టే ఫలి అన్న సూత్రంతో పాటుగా అదృష్టం యొక్క ఫలితం కూడా మీకు బాగా ఉంది. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనం అంటాను నేను, అంటే తల్లిదండ్రుల యొక్క సంపూర్ణ ఆశీర్వచనం వల్ల ఈరోజు అసాధ్యం అనుకున్నటువంటి ఒక పని సుసాధ్యం చేసుకోవడం, చేతి నిండా ధనం ఉండడం, ప్రశాంతమైన జీవనం, ఆరోగ్య లాభం, ఆస్తి వివాదాలు తొలగిపోవడం, మంచి ఉన్నతమైన వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారం ప్రారంభం కావడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి. విద్యార్థులకి బ్యాక్లాగ్స్, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పోటీ పరీక్షల్లో కానీ విజయం ఖాయం. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోటికి బదిలీలు, బెంచ్ మీద ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి ప్రాజెక్టులోకి వెళ్ళగలిగే అవకాశం, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, వీసా సౌలభ్యం, విదేశాల్లో కూడా స్థిరమైన ఉద్యోగం, విదేశాల్లో స్థిరమైనటువంటి గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం. సినిమా రంగంలో మంచి లాభాలు, దర్శక నిర్మాతలకు అభివృద్ధి బాగా ఉండడం, రాజకీయ ప్రస్థానంలో మంచి పదవి, కళాకారుల, క్రీడాకారులకి విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు, స్వదేశంలో మంచి అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోనూ మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ఆధ్యాత్మికటువంటి ప్రయాణాలు ఉన్నాయి, తీర్థయాత్ర చేయవచ్చు, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, దాన ధర్మాలు చేసిన అవకాశం, యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకోవడం, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ముఖ్యంగా ఆగిపోయిన పనులు ఏమైనా ఉంటే ఈరోజు మధ్యాహ్నం లోపలే పునఃప్రారంభమవుతాయి. షార్ట్ పీరియడ్లో అనుకునే సహజ అవకాశం. లేచింది మొదలు శుభవార్తలతోనే మీరు ఈరోజు ప్రయాణం, దినచర్య ప్రారంభమవుతుంది. మంచి శుభవార్త వినడం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, శస్త్రచికిత్స అవసరం లేనటువంటి సంపూర్ణ ఆరోగ్యం. విద్యార్థులకి ఊహించని విజయం. జీమాట్, శాట్, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, బ్యాక్లాగ్స్ పరీక్షలు కానీ ఏవైనా కొత్తగా అకాడమిక్ పరీక్షలు ఉంటే వాళ్ళ తప్పకుండా వాటిలో విజయం ఖాయం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోటికి బదిలీలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో అనుకూలత, నూతన గృహయోగం, పొలము కొనుగోలు చేసే అవకాశాలు, రైతులకి మంచి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు,
బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు. అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణేజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను చాలా మంచి అవకాశాలు, వ్యాపార లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభం. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, డెంటిస్టుల వారికి లాభాలు. నర్సరీ తోటలు, పూజ ఆది వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. ఈరోజు అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయం ఖాయంగా చెప్పవచ్చును. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి ధనయోగము, వస్తులాభము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ వేడుకలో లేదా అటువంటి చర్చల్లో సఫలత, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, ఆనందకరమైనటువంటి ఆస్తిపాస్తులు పంపకాలు, నూతన స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం, వివాదమైనటువంటి అన్ని విషయాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి వాతావరణం, సోదరులతో సఖ్యత, శుభకరమైనటువంటి ప్రయాణం. విదేశీయాన ప్రయాణం సోదరుల సహకారం చేత అవుతుంది. స్వదేశంలో తీర్థయాత్ర సేవన కుటుంబ సభ్యులతో కలిసి చేసే అవకాశం ఉంది. యజ్ఞయాగాది కృతుల్లో పాల్గొనే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి ఉంది. ఈ ధనప్రాప్తి కొరకు మిత్రుల సహకారం, మిత్రుల సూచనలు, సలహాలు బలంగా ఉపయోగపడతాయి. మీకు తల్లిదండ్రుల సలహా కూడా వినడం, స్వీయ అనుభవాన్ని కూడా మీరు పొందుకోవడం వల్ల మంచి లాభాలు పొందుకుంటారు. కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభం. అలాగే ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణలో లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఖచ్చితమైన ఉద్యోగ ప్రాప్తి. విద్యార్థులకి ఊహించని విజయం, ధనయోగం. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం. అదృష్ట యోగం, ఆనంద యోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. సమస్త రోగనాశనం ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మంచి వ్యక్తులతో పరిచయం, దానగుణము, ముఖ్యంగా ఈరోజు మొత్తం కూడా దైనందినమైనటువంటి అంటే దైవ సంబంధమైన దైనందిన కార్యక్రమాలు, అద్భుతమైనటువంటి ప్రశాంతత, ధనం బాగా ఉంటుంది, చేతినిండా ధనం ఉంటుంది. యజ్ఞయాది కృతులు చేయడం, విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, శుభకరమైనటువంటి సంతాన యోగం, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, డెంటిస్టుల వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణేజెంట్లకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాలు, స్థిర నివాసం. గత వారంలో ప్రాంగణ నియామకాలు జరిగి ఉంటే, అందులో మీరు పార్టిసిపేట్ అయి ఉంటే, ఈ రోజున అటువంటి సంస్థల నుంచి మీకు జాయినింగ్ లెటర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఉద్యోగంలో చేరమని శుభవార్త వినే అవకాశం. సోషల్ మీడియా, జర్నలిస్ట్ వారికి కూడా లాభాలు. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, విద్యా పరిపూర్ణత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్యపడికి లాభం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలవంతమైన శుభస్థితి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి వీరి ముందు ఇవాళ ఎవరైనా దిగదుడిపే. ప్రతి విషయంలో, చదువులో కానీ, వ్యాపారంలో కానీ, విదేశాలకు వెళ్ళే విషయంలో కానీ, వీసా సౌలభ్యం కోసం కానీ, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కానీ ఫస్ట్ ప్లేస్లో ఉండేది వీళ్ళే. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి స్థాయి, సహకారము, అద్భుతమైనటువంటి సహాయ సహకారం అందించడం, అందరినీ ఆదరించడం, ప్రతి విషయంలో ఒక మంచి సూక్ష్మమైనటువంటి సునిశ్చిత దృష్టి వల్ల వీరు మంచి విజయాన్ని పొందుకోవడం, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు లాభాలు, భాగస్వామి వ్యాపారత అనుకూలత,
ఇంతకుముందు ఏదైనా పూచికత్తుగా సంతకాలు పెట్టుంటే వాటి నుంచి మీరు సంపూర్ణంగా బయటపడగలిగే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి పొందుకోవచ్చు. వస్తులాభము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల జోలికి అభివృద్ధి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను లాభాలు పొందుకోవచ్చును. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకునే అవకాశం. ఈరోజంతా చాలా అనుకూలంగా ఉండబోతోంది. పట్టుదలతో ప్రతి పనిలో విజయాన్ని సాధించగలిగే అవకాశం, పండగ వాతావరణం. మీకు 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు. ఆవేశాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే చాలు. అంటే తొందరపాటుతనము, అత్యుత్సాహము, ఆవేశం, ఈ 3 ఒకటే కోవలోకి వస్తాయి. కాబట్టి ఈ 3 కనుక మీరు కంట్రోల్ చేసుకుంటేనే ఇవాళ శుభదాయకము. అంటే అత్యంత ఆనందంగా ఉండి వాగ్దానం చేయకండి, అతి ఆవేశం ఉండి నిర్ణయాలు తీసుకోకండి. ఇది ధర్మసూత్ర చాణక్య నీతి. ఇది ధర్మసూత్రం కూడా. ఆవేశంలో నిర్ణయాలు, ఆనందంలో వాగ్దానాలు చేయకూడదు. మీకు ఇలాంటి ఆలోచన ఎక్కువగా ఉంటాయి. తెలియకుండానే మన కుటుంబ రహస్యాల్ని అవతలి వాళ్ళకి చెప్పగలిగేటువంటి అత్యుత్సాహం, ఈ 3 మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మౌనంగా ఉండడం మంచిది. ధనయోగం ఉంది, విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విదేశీయానం ఉంది, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుకోవచ్చు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయం. తప్పకుండా అనుకున్నది సాధించగల అవకాశం. విద్యా పరిపూర్ణత, ఎకడమిక్ పరీక్షల్లో కూడా విజయం ఖాయం. బ్యాక్ క్లాస్ పూర్తి చేసుకుంటారు. విద్యా సంపన్నత, ఉద్యోగంలో లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ఆన్సైట్ ఆపర్చునిటీ, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఇవన్నీ కూడా బలంగా ఉన్నాయి. వీసా సౌలభ్యం, ఇవాళ వీసా ఇంటర్వ్యూ వెళ్ళినట్టయితే తప్పకుండా మీకు వీసా సౌలభ్యం ఉంది. వీసాను పొందుకుంటారు, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మంచి అనుకున్న ధనధాన్య వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు, వస్త్ర వ్యాపారంలో అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. నటీనటులకి గొప్ప అవకాశాలు. ఈరోజు పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. కానీ ఆ 3 విషయాల్లో జాగ్రత్త. కుటుంబ వ్యవస్థ బాగా ఉంది. తల్లిదండ్రులతో కానీ, సోదరులతో కానీ సఖ్యత, సత్సంతాన ప్రాప్తి, పిల్లల విషయంలో అభివృద్ధి బాగా ఉండడం, మీ పిల్లలు మీరు అనుకున్న స్థాయికి వెళ్ళగలగడం, ఇవన్నీ కూడా మీకు బలంగా కనబడుతున్నాయి. చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించేటువంటి శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? ప్రశాంతంగా ఉన్నారు వీళ్ళు. ఎవరితోనూ ఎటువంటి అనవసర వివాదాలు లేకుండా ప్రశాంతత పొందుకొని శుభయోగాన్ని, వస్తులాభాన్ని, వాహన యోగాన్ని, విద్యాలాభాన్ని, తమంతకు తాము పనులు పూర్తి చేసుకో అవకాశం, ఇతరుల ప్రమేయం లేకుండా అన్ని రకాల ప్రయోజనాలు పొందుకోబోతున్నారు. మంచి నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక సౌలభ్యం, అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాలు పొందుకోవడం, కళాకార క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, ముఖ్యంగా విద్యార్థులకి సునాయసమైనటువంటి విజయాన్ని పొందుకోవడం. జీమాట్ పరీక్షల్లో ఖచ్చితంగా వీళ్ళని ఢీకొట్టే వాళ్ళు ఎవరు లేరు. జీమాట్ కానీ, ఎస్ఏటి కానీ, ఈ 2 పరీక్షల్లో టాప్ ర్యాంకులు వచ్చినాయి, మంచి స్కోర్ వచ్చిందంటే ఈ రాశి వారికి అయి ఉంటుంది. ఇక మిగతా ఐఎల్స్ జారీ పరీక్షల్లో ఇంకొన్ని రాష్ట్రాల వారికి మంచి ప్రయోజనం ఉంది. కానీ ఈ 2 పరీక్షల్లో ఈ రాష్ట్రాల వారికి మాత్రం టాప్ ర్యాంకులు వస్తాయి. అకాడమిక్ పరీక్షల విజయం, ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షల విజయం, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి,
మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లు వారికి అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభాలు, ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటలకి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం డోరు, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారం డోరు, రైతందరికీ పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభవంతమైన స్థితి, ప్రశాంతంగా ఉంటారు. సామాన్యమైనటువంటి ఎటువంటి ఆకర్షణ వికర్షణ లేనటువంటి మనస్తత్వం, అటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తు లాభము, వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, రాజకీయ రంగ ప్రవేశము, రాజకీయ రంగంలో మంచి పదవి, కళాకారుల క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లి వారి లాభం, రైతన్నలకి పంట సానుకూలత, నర్సరీ తోటలు పూజా వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభం, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పూలు పళ్ళు కూరగాయల వ్యాపారం చేసే వారికి, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి లాంటి వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి లాభాలు, ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటలకు అనుకూలత, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారం లాభాలు పొందుకోవచ్చును. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవడం, విలేకరులకి అవార్డులు రివార్డులు అందుకునే అవకాశం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు కూడా అనుకూలవంతమైన శుభయోగాలే. ముఖ్యంగా విద్యార్థులకి లాభము, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, ఐఎల్సీ జిఆర్ఈ టోఫెల్ అండ్ పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాయబోతుండే ఉద్యోగ పరీక్షలు కానీ విజయం ఖాయం. డిపార్ట్మెంట్ టెస్టుల్లో మంచి లాభాలు, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, డబుల్ ప్రమోషన్ పొందుకోవడం. మీకు ఇప్పుడు ఈ ఉద్యోగాల బదిలీలు ఈ రాశి వారికి సునాయాసంగా అనుకున్న చోటికి బదిలీ అవ్వడం చాలా చక్కగా కనబడుతోంది. ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలత, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి శుభయోగాలు, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్ కిరాణం, పూలు పళ్ళు కూరగాయలు, మిర్చి పత్తి మినపగుళ్ళు చింతపండు బెల్లం లాంటి వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం లాభాలు, అలాగే సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడలకు అనుకూలత, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవనం, అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక వ్యాపారం లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లో అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు. ఇలా అన్ని రంగాల్లోనూ అనుకూలతని ఆనందాన్ని పొందుకునే అదృష్టవంతమైన శుభస్థితి చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.